హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీ టాక్స్. దేవరా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే హిందీలో కూడా 100 కోట్లు చేరుకునేలాగా ఉంది ఇంకొక 4-5 రోజుల్లో. తెలుగు బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు 5th డే కూడా చాలా బుకింగ్స్ బాగున్నాయి. సో మొత్తానికి ఎన్టీఆర్ దేవరా సినిమాతో రికార్డ్స్లో సునామీ క్రియేట్ చేసి అనిపిస్తుంది నాకు. అసలు ఈ రోజు ఇలా ఉన్న టాక్ రిలీజ్ రోజు ఎలా ఉంది, అసలు రిలీజ్ రోజు దేవరా సినిమా పరిస్థితి ఏంటి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఏ సైటు కూడా 3 నుంచి 3.5 కానీ 4 కానీ రేటింగ్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన రేటింగ్ 2.5, 2.75 వరకు ఆగిపోయాయి. ఇంకా చాలా నెగిటివ్స్ చెప్పారు. తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా సినిమా గురించి చాలా పాజిటివ్గా ఏం చెప్పలేదు, పాజిటివ్గానే నెగిటివ్ ఎక్కువ చెప్పారు. నాకు ఆ రోజు అనిపించింది అంటే నీకు కింద వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. బట్ సినిమా అయితే నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ అనే వ్యక్తి నిలబెడతాడనిపిస్తుంది, ఆయనే ముందు తీసుకెళ్తాడనిపిస్తుంది. ఆ వీడియోలో మీరు చూసారు కదా, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఎన్టీఆరే సినిమా నిలబెడతాడు. అది నిజమైంది. ఎన్టీఆరే సినిమా నిలబెట్టాడు. ఇప్పుడు సినిమా ఇంతవరకు ఇంత కలెక్షన్స్, ఇంత బాక్స్ ఆఫీస్ సునామీ క్రియేట్ చేసిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. తన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, వాట్ ఎవర్, ఒక సీన్ తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళి పెట్టాడు. మీరు ఆ సినిమాలో ఒకటి ఉంటుంది, షార్క్ని ఎన్టీఆర్ తీసుకొని వస్తూ ఉంటాడు సముద్రం తీరానికి. అలాగే దేవరా సినిమాని ఎన్టీఆర్ తన భుజాల మీద వేసుకొని సముద్ర తీరానికి తీసుకొని వచ్చి వదిలిపెట్టాడు. సో సినిమా అయితే చాలా ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అమెరికాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, గుంటూరులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నైజాంలో 2-3 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో అలాంటి టాక్తో, మిక్స్డ్ టాక్తో ఈ సునామీ క్రియేట్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. అది ఎన్టీఆర్కే సాధ్యం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నేను ఇదే షర్ట్ వేసుకొని ప్రీలీజ్ ఈవెంట్ రోజు క్యాన్సిల్ అయినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యి ఒక వీడియో పెట్టాను. సో ఇదే షర్ట్ వేసుకొని చెప్తున్నాను, గుంటూరులో సక్సెస్ మీట్ జరగబోతుంది, అనిరుద్ధ్ రాబోతున్నాడు, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫియర్ సాంగ్ మన ముందు పాడబోతున్నాడు. ఎన్టీఆర్ స్పీచ్, ఇప్పుడు ప్రిలీజ్ ఈవెంట్లో కార్లు ఎత్తుకోమని చెప్పి ఉండేవాడేమో, ఇప్పుడైతే కార్లు ఎత్తేసుకుంటాడు. మీరు కూడా కార్లు ఎత్తుకునే సిచ్యువేషన్ అయితే వస్తుంది, ఎందుకంటే బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి. సో గుంటూరులో సక్సెస్ మీట్ జరగబోతుంది, ఇది కన్ఫర్మ్ అయిపోయింది ప్లేస్. సో అనిరుద్ధ్ కన్సర్ట్ కోసం మీరు వెయిట్ చేయండి. అలాగే ఎన్టీఆర్ అన్న స్పీచ్ ఎంత రేంజ్లో ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. అలా కోటాల శివ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో తన స్పీచ్ ఎలా ఉంటుందో ఇంకా మనం చూడాల్సిందే. సో దేవరా సినిమా అయితే మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. ఇంక ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ నేను ఇస్తాను ఉంటాను.